అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు ఆఫ్ఘనీ అండా టిక్కా మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో నేను చూపిస్తా చూడండి. కోడిగుడ్లతో ఈ వంట. 5 ఉడకబెట్టిన కోడిగుడ్లు తీసుకున్నానండి, 5 ఎగ్స్. వాటిని రౌండ్ స్లైసెస్, ఆనియన్ స్లైసెస్ ఉంటాయి చూడండి, అట్లా కట్ చేసుకోండి. మరీ సన్నం కాకుండా ఒక ఎగ్లో 4 వచ్చే విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకో బౌల్లో ఒక పూర్తి ఎగ్, అంటే ఎల్లో అండ్ వైట్ మొత్తము తీసుకోండి. అందులో 1/2 స్పూను కారము, కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా గిలకొట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టి ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్, ఒక 6-7 టేబుల్ స్పూన్ల ఆయిల్ అండి వేసి, ఇప్పుడు మనం గిలకొట్టుకున్న ఎగ్ దాంట్లో ఈ ఎగ్ పీసెస్ నుంచి వేయించుకోవాలి నూనె వేడెక్కాక. ఆ లిక్విడ్ వల్ల ఎగ్ ఎల్లో బయటకు రాకుండా మంచిగా ఫ్రై అవుతుందండి. దాన్ని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుంటూ ఉండాలి మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు. మంచిగా కాలినాయి చూడండి. అన్నీ ఇదే విధంగా కాల్చుకోవాలండి. మిగతా ఎగ్ పీసెస్ కూడా అటు ఇటు మంచిగా కాలే విధంగా చూసుకోవాలి. లీక్ ఏం అవ్వదండి, లిక్విడ్ ఉంది కాబట్టి ఏం లీక్ అవ్వదు. ఎగ్ ఏం బయటకు రాదు, ఎల్లో కూడా మనం బిల్లలుగా కట్ చేసిన. అదే ప్యాన్లో ఒక ఉల్లిగడ్డ తీసుకున్నానండి, కట్ చేసి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని కట్ చేసి తీసుకున్నాను. అదే ప్యాన్లో, అదే ఆయిల్. అవి కొంచెం పూర్తిగా అక్కర్లేదు, కొంచెం ఫ్రై కాగానే ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చిన్న అల్లం ముక్కలు, చిన్న అల్లం ముక్కలు ఒక 2-3 వేసుకోవాలి. వెల్లుల్లి ఒక 10 రేపల వెల్లుల్లి వేసుకోవాలి. కాజు వేసుకోవాలండి, ఇందులో ఓ 10 కాజు తీసుకొని వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయితే చాలండి, కంప్లీట్గా ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ ఒక గ్రైండర్ జార్లోకి తీసుకోవాలండి. ఇందులో 1 కప్పు పెరుగు, దాంతోపాటు కొత్తిమీర అండి, ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ మెత్తడి పేస్ట్ లెక్క గ్రైండ్ చేయాలండి. చూడండి, చాలా స్మూత్గా మెత్తగా రావాలి పేస్ట్. నేను వేరే బౌల్ తీసుకున్నానండి, అందులో ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు, ఒక ముక్క దాల్చిన చెక్క, అనాస పువ్వు ఒకటి, ఒక్క ఇలాచి, ఓ 4 లవంగాలు, ఓ 4 లవంగాలు వేసుకోవాలి. ఈ ప్యాన్ పెద్దగా అయింది, నేను చిన్న ప్యాన్లోకి షిఫ్ట్ చేసుకుంటాను. దీంట్లో ఇప్పుడు ఆ పేస్ట్ వేసిందండి, ఆ క్లిప్ కొంచెం ఫాస్ట్ అయింది. మనం ఇంతకుముందు గ్రైండ్ చేసుకున్న ఆ పేస్ట్, ఒక గ్లాస్ వాటర్ కూడా అదే జార్లో పోసేసిందండి. ఈ పేస్ట్ సన్నటి ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలండి, ఒక 5 నిమిషాల పాటు. మూత పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాలు మంచిగా దాన్ని ఉడకనివ్వాలి. చూడండి, నూనె పైకి వస్తుంది. దగ్గరికి అవుతుంది కదా, బాగా చికెన్. ఇప్పుడు పసుపు వేసుకోవాలి, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ కాసేపు ఒక 2 నిమిషాలు పెడదామండి. మంచిగా వేగింది, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు కారం వేసుకోవాలి, కొంచెమే కారం పడుతుందండి. పచ్చిమిర్చి వేసినాం కదా, 1/2 స్పూన్ కారము, జీరా పౌడర్ 1/2 స్పూన్ వేసుకున్నాం, సాల్ట్
1 టేబుల్ స్పూన్ పడుతుందండి. వాటర్ ఇంకో గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. అది దగ్గర పడుతుంటుంది తొందరగా. ఇప్పుడు ఇందులో మనం ఇందాక వేయించుకున్న ఎగ్ పీసెస్ వేసుకోవాలి. ఆ గ్రేవీ కొంచెం ఆ ముక్కలకు పట్టే విధంగా మళ్ళీ ఉడికించుకోవాలండి. మూత పెట్టి ఒక 3 నిమిషాలు సరిపోతుంది. 3 నిమిషాల సేపు లో ఫ్లేమ్లో వేగనివ్వాలి. చూడండి మళ్ళీ కూడా ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు కసూరి మేతి వేసుకోవాలి. హాఫ్ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. ఇప్పుడు ధనియాల పొడి 1 స్పూన్ తీసుకుని వేసుకోవాలి. ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు క్రీమ్ వేసుకోవాలండి. 4 టేబుల్ స్పూన్ల క్రీమ్. ఇదంతా సన్న ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలండి. కలుపుకుంటూ చూడండి చిక్కబడ్డది. ఈ గ్రేవీ అనేది ఎంత చిక్కగా కావాలనేది మీ ఇష్టం మీదనే ఆధారపడి ఉంటుందండి. కొందరు పల్చగా తింటారు, కొందరు ఎక్కువ చిక్కగా తింటారు. నేను ఎక్కువ చిక్కగానే చేసుకున్నా. మీకు ఒకవేళ గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఒక 1/2 గ్లాసు వేడి వాటర్ అందులో యాడ్ చేసుకోండి, సరిపోతుంది. నేను గ్రేవీ చిక్కగా ఉండాలని ఇలా తీసిన. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.